నమస్తే. వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తా కథనాలు చూస్తున్నాం. నిన్న అమెరికా భారత్ జరిగిన మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. పెట్టుబడులు పెట్టండి, ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానం హైదరాబాద్, చైనా +1 మోడల్ కు గ్లోబల్ సమాధానం తెలంగాణ. గత ప్రభుత్వాలన్నీ పెట్టుబడులకు పెద్దపీట వేశాయి. హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. మూసీ పునరుజ్జీవంతో నైట్ ఎకానమీలో కీలక వృద్ధి. రోడ్లకు ఇకపై గూగుల్, మేటా, టీసీఎస్ తదితర సంస్థల పేర్లు. యుఎస్పీఎఫ్ లో సీఎం రేవంత్. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ప్రదర్శన. టెక్ దిగ్గజాల ప్రశంసలు. ఇప్పుడు ఆల్రెడీ అమెరికా కంపెనీలు కానీ ఏ దేశం కంపెనీలు అయినా సరే హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి చాలా ఎక్కువ మక్కువ చూపుతాయి. ఎందుకంటే కంపెనీలకు కావాల్సిన వసతులు అన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఇందులో మూటలాగా ఉన్నాయి. ఏదైనా కొత్త కంపెనీ రావాలి హైదరాబాద్ కంటే ఆ కొత్త కంపెనీలు వచ్చి పెట్టుకోవడానికి కావాల్సిన ప్రతి ఒక్క వసతులు మన హైదరాబాద్ లో ఉన్నాయి. మన పక్క రాష్ట్రాలు కూడా లేవు, ఆ పక్కన లేవు, ఇక్కడ కూడా లేనన్ని వసతులు మన తెలంగాణ రాష్ట్రంలో, అందులో హైదరాబాద్ లో చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మన అవకాశం చేసిన ప్రతి కంపెనీ కూడా యాక్సెప్ట్ చేసే విధంగా వసతులు మన హైదరాబాద్ లో రెడీగా ఉన్నాయి. గత ప్రభుత్వాలన్నీ పెట్టుబడులకు పెద్దపీట వేశాయి. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు, ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఉన్నప్పుడు కంపెనీస్ కూడా చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. హైదరాబాద్ డెవలప్మెంట్ కు చాలా పెద్దపీట వేసారు వాళ్ళు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధికి చాలా పెద్దపీట వేశారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. మూసీ పునరుజ్జీవంతో నైట్ ఎకానమీలో కీలక వృద్ధి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరు? మన తెలంగాణలో జూబ్లీహిల్స్ లో జరిగినటువంటి బై ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఎవరు అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ అన్ని చెప్పినాయి. ఈ రోజే ఫలితాలు, ఈ రోజే ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. మరి చూడాలి, వేచి చూస్తే తెలుస్తుంది ఎవరు గెలుస్తారు అనేది. ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్ అన్ని చూపించినవి కూడా కాంగ్రెస్ సైడే. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారు అన్నట్టు కూడా ఆలోచనలు ఉన్నాయి చాలా మందికి. మరి చూడాలి. పొద్దున్న 8 గంటలకు స్టార్ట్ అవుతుంది లెక్కించడం. ఓట్ల లెక్కింపు పొద్దున్న 8 గంటలకు స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ బ్యాలెట్ బాక్స్ తర్వాత రెగ్యులర్ ఓట్లను లెక్క పెడతారు. మనకి ఇంచుమించు 12 గంటల లోపు బయటపడిపోతుంది ఎవరు గెలుస్తారు అనేది. ఏ అభ్యర్థి గెలుస్తుంది అనేది 12 గంటల లోపు బయటపడిపోతుంది. 8 గంటలకు స్టార్ట్ అయిందంటే 12 గంటల్లో బయటపడిపోతుంది. మనకి గెలుపు నిర్ణయం అయిపోతుంది ఎవరు అనేది. నేడు ఉప ఎన్నిక ఫలితాలు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం. తొలుత హోమ్ ఓటింగ్, సర్వీస్ ఓట్లు. ఫస్ట్ మన గవర్నమెంట్ ఎంప్లాయీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సర్వీస్ ఓట్లు మొత్తం టోటల్. దాని తర్వాత నార్మల్ రెగ్యులర్ ఓట్లు లెక్క పెడతారు. మధ్యాహ్నం 12 గంటల కల్లా తుది ఫలితం. కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు. కౌంటింగ్ కు యూసుఫ్ కూడా స్టేడియం లో ఏర్పాట్లు. ఈ రోజు ఏర్పాట్లు చేశారంట. కానీ బై ఎలక్షన్ కౌంటింగ్ కూడా మీరు ఎవరు అనుకుంటున్నారో కామెంట్ కూడా చేయండి. దేశంలో అసాధారణ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర. ఐఈడీల తయారీకి 26 క్వింటాల ఎరువుల కొనుగోలు. దేశంలో 8 చోట్ల ఏకకాలంలో దాడులకు ప్రణాళిక. రూపాయలు 20 లక్షలు సేకరించి ఉమర్ నబీకి అందజేత. ఎవరైతే నిన్న మానవ బాంబుగా మారి ఆత్మాహుతి దాడి చేసిండో ఆయనకు 20 లక్షలు ఇచ్చిరంట. 20 లక్షలు ఇచ్చి ఈ ప్లాన్ అమలు కోసం ఆయనకు నగదు అందజేశారనమాట. 20 లక్షలు. టర్కీలో తుకాసా అనే వ్యక్తితో తరచూ సంభాషణ. అరెస్ట్ అయిన డాక్టర్లంతా ఆత్మాహుతి బాంబులరే. బీహార్ తీర్పు నేడే. భారీ ఓటింగ్ తో గెలుపుపై ఎవరి ధీమా వారిదే. ఎన్డీఏ వైపే ఎగ్జిట్ పోల్స్ మొగ్గు. విభేదిస్తున్న మహాగఠ్ బంధన్. తమదే అధికారం అంటున్న ఆర్జేడీ. మరి ఈరోజు చూడాలి మరి ఎవరి కొన్నిసార్లు ఎగ్జిట్ పోల్స్ కూడా రాంగ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తా ఉంటాయి అక్కడక్కడ. మరి చూడాలి ఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తారనేది. డబ్బులు ఇచ్చి మనుషుల్ని వేటాడారు. బోస్నియాలో టొలియన్ సంపన్నుల వారంతా స్నైపర్ టూరిజం. పిల్లల్ని కాల్చాలంటే ఎక్కువ ధర, వృద్ధులైతే ఉచితంగా కాల్చుకోవచ్చు. 1992 నుంచి 95 నడుమ 4 ఏళ్ల పాటు సాగిన దారుణ మరణకాండ తాజాగా దర్యాప్తు ప్రారంభించిన మిలాన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఎవరన్నా అమాయకులను కాల్చాలంటే ఇక డబ్బులు ఇచ్చి కాల్చుకోవచ్చు అంట. బోస్నియా రాజధాని సారియవోలో తుపాకీ గుళ్ళ బారిన పడకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్లపై నడుస్తున్న ప్రజలు. 1993 నాటి ఫోటోనంట ఇది. దిగుబడి రాకపోవడంతో చేలు దున్నేస్తున్న పత్తి రైతులు. ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, ఇతర పంటలు. ఖరీఫ్ సీజన్ లో పత్తి రైతులను ముంచిన అధిక వర్షాలు, దారుణంగా దెబ్బతిన్న పంట, దిగుబడి లేక దిగాలు. ఎకరానికి 4-5 క్వింటాలు కూడా రాని వైనం. మొక్కజొన్నతో ఎంతో కొంత గిట్టుబాటు అవుతుందన్న ఆశ. ఏ జిల్లాలో చూసినా ఒక్కొక్క ఎకరంలా 30 నుంచి 35 క్వింటాల పత్తి తీసే రైతు కూడా ఈ రోజు 3 నుంచి 5 క్వింటాల కంటే ఎక్కువ తీస్తారు. వాతావరణ పరిస్థితుల వల్ల, వర్షాల వల్ల కూడా ఇంత నష్టపోయిన రైతు అంటే తెలంగాణలో ఏ జిల్లాలో చూసుకున్నా సరే, ఏ మూలకు పోయినా ఒక్కొక్క రైతు 25 నుంచి 35 క్వింటాలు తీసే రైతు ఎకరంకు ఈ రోజు 4 నుంచి 5 క్వింటాలు తీసే లోపే పరిమితం అయిపోయాడు. అంత దారుణంగా ఉన్న పరిస్థితి రైతులది. ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా దీనిపైన చర్య తీసుకొని, గవర్నమెంట్ కూడా కొంచెం రైతుల గురించి ఆలోచన చేసి వాళ్ళకి పంట నష్టం సకాలంలో అందిస్తే వాళ్ళని కాపాడిన వారవుతారు వీళ్ళు. ఎందుకంటే రైతులు చాలా నష్టపోయారు. వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా రిటర్న్ వస్తావు రాదు అన్న ఆలోచనలు ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే పరిస్థితులలో కూడా లేదు. ఎక్కడ 25 క్వింటాల నుంచి 25 నుంచి 35 క్వింటాలు, ఇక్కడ 4 నుంచి 5 క్వింటాలు. ఏంటికి పని చేసే ఆ పత్తి తీసిన కూలీలకు సరిపోవు. అవి ఎంతైతే పత్తి పైసలు వస్తున్నాయి అవి పత్తి తీసిన
కూలీలకు సరిపోవు. కాబట్టి ప్రభుత్వాలు దీనిపైన ఖచ్చితంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. రైతులను ఆదుకోవాలి. రైతు చేసిన రాజ్యం బాగుండదు, ఎద్దేసిన వ్యవసాయం బాగుండదు అంటారు కదా, అట్లా రైతులు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి అనుకుంటే ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలి. వాళ్ళకు తక్షణమే పంట నష్టం అందజేయాలి. వాళ్ళకు రైతులు బాగుండాలంటే ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలి. హౌసింగ్ స్కామ్ లో ఎస్ఎల్బిసి కాంట్రాక్టర్ అరెస్ట్. జేపీ ఇన్ఫ్రాటెక్ ఎండి మనోజ్ గౌరవ్ పై ఈడీ చర్య. ఢిల్లీ, హర్యానాలో జేపీ ఇన్ఫ్రా పలు హౌసింగ్ ప్రాజెక్టులు రూపాయలు 14,599 కోట్ల మనీ లాండరింగ్. హౌసింగ్ ప్రాజెక్టుల్లో వేల కోట్ల మనీ లాండరింగ్ కుంభకోణానికి సంబంధించిన జేపీ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ ఎండి మనోజ్ గౌరవ్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ బుధవారం అరెస్ట్ చేసింది. సివిల్ పనులకు ఆరోగ్యశ్రీ నిధులు. ఎంజీఎం ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ షురు. పలు ఫైళ్లను పరిశీలించిన అధికారులు రూపాయలు 30 కోట్లకు పైగా దుర్వినియోగం. ఇది సిగ్గుచేటు చెప్పుకోనికి కూడా, ఈ మాట చెప్పుకోనికి కూడా చాలా సిగ్గుచేటు. ఇది సివిల్ పనులకు ఆరోగ్యశ్రీ నిధులు, పేద ప్రజల ప్రాణాలకు ఖర్చు పెట్టే పైసలు సివిల్ పనులకు వాడుతున్నారు. ఈ ఆరోగ్యశ్రీ నిధులు రావట్లేవని చెప్పేసి హాస్పిటల్ అన్ని వైద్యం మొత్తం బంద్ చేసిరు. ఆరోగ్యశ్రీ ఎవరు వాడతారండి? ఆరోగ్యశ్రీ ఎవరు వాడతారు? పేద ప్రజలు వాడతారు. కోటీశ్వరుడు వచ్చి ఆరోగ్యశ్రీ వాడతాడా? సిగ్గుండాలి అధికారులకు కూడా. పేద ప్రజలు పుట్టగొట్టడమేనా? అదే నా లక్ష్యం. ఎంత సిగ్గుచేటు చూడండి అధికారులది. ఆరోగ్యశ్రీ నిధులు లేక చాలా హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ పైన చేసే వైద్యం మొత్తం బంద్ చేసారు. క్లియర్ గా బోర్డులు పెట్టేశారు హాస్పిటల్ ముంగట, ఆరోగ్యశ్రీ వైద్యం అందుబాటులో లేదని చెప్పి. ఎందుకంటే నిధులు రావట్లేవు, గవర్నమెంట్ నుంచి నిధులు రావట్లేవు కాబట్టి వైద్యం చేయమంటున్నారు వాళ్ళు. సిగ్గుచేటు చెప్పుకోనికి కూడా సిగ్గుచేటు. ఇది ఆరోగ్యశ్రీ వాడు ఎవరు? మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు తప్ప ఆరోగ్యశ్రీ ఎవరు వాడతారు? ఇంకా కోటీశ్వర్లు అయితే వాడరు కదా, పెద్ద పెద్ద కంపెనీలు అయితే వాడరు కదా. ఆ జరనన్న సోయి ఉండాలి. అధికారులు ఏం చేస్తున్నారు? అది ఎవరికి వాడాల్సిందే. నేను ఇంతకు ముందు కూడా చెప్పిన ఒక మాట, ఏ రోజు అయితే విద్యా వైద్యం పైన ప్రభుత్వాలు ఫోకస్ చేస్తాయో ఆ రోజు మన రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వైద్యం కోసం చేయాల్సిన పైసలు తీసుకుపోయి ఇంకో పని కోసం చేస్తున్నారు. సరే ఈ రోజు ఏదైనా ఒకటి కట్టేది ఉంది, ఆ కట్టడం పెండింగ్ పెట్టి ఆరోగ్యం కోసం పెడితే మన నష్టమా? ఇక్కడ ఇతర ఫస్ట్ బతకాలి కదా మనుషులు. ఆరోగ్యశ్రీ పైన పెద్ద పెద్ద ఆపరేషన్లు జరుగుతుంది. ఆరోగ్యశ్రీ వల్ల పేదోడు రకరకాల వసతులు తెచ్చుకుంటున్నారు. మన జీవితం నాశనం చేసేటట్టు, మన ప్రాణం తీసేటట్టు మీరు పైసలు వేరే దానికి వాడుతున్నారు. పోయి రావాలి జర అధికారులు. వాళ్ళ దగ్గర పైసలు ఉంటే వాళ్ళైతే కార్పొరేట్ హాస్పిటల్లో పోయి పైసలు పెట్టుకుని వైద్యం చేసుకుంటారు కదా. గరీబ్ పరిస్థితి వాళ్ళకి అవసరం లేదు. ఇక పేద ప్రజలు ఏమైపోయినా వాళ్ళకి అవసరం లేదు. ఇమీడియట్ గా మార్పు తీసుకురావాలి దీనిపైన. ఆరోగ్యం ముఖ్యం ఫస్ట్. 48 గంటల్లో 750 వాహనాలు సీజ్. రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్. ఓవర్లోడ్, అతివేగం ఉల్లంఘనపై చర్యలు. వ్యవస్థలో చాలా లోటుపాట్లు ఉన్నాయి. ఏసీబీ వల్ల జడ్జి అనుకూల తీర్పునిచ్చేందుకు ముంబైలోని సివిల్ సెషన్ కోర్టు అదనపు న్యాయాధికారి రూపాయలు 20 లక్షల లంచం డిమాండ్. అతని తరపున కోర్టు క్లర్క్ వసూలు. రూపాయలు 15 లక్షలకు బేరం తీసుకుంటూ దొరికిన కోర్టు క్లర్క్, అతనితో పాటు జడ్జిపై కేసు. న్యాయం కూడా ఒక రేట్ ఫిక్స్ అయిపోయింది. న్యాయం కొనుక్కోవాలంటే కూడా ఒక రేట్ ఫిక్స్ అయిపోయింది. అదే ఇది 25 లక్షల లంచం డిమాండ్. 15 లక్షలకు ఒప్పుకురండి. అలా పైసలు ఇస్తే ఏమైనా కొనొచ్చురా అంటే స్థాయిగా దిగిపోయింది. లాస్ట్ న్యాయం కూడా పైసలకు దొరికిన తర్వాత ఎవరు ఏం చేసినా ఏమంటారు? ఎవరు ఏం చేసినా ఏమంటారు? లాస్ట్ ఫైనల్ గా ఏదేమైనా పరిస్థితి న్యాయం గెలుస్తుంది అంటారు. ఈరోజు న్యాయం ఏం గెలుస్తున్నట్టుంది? ఇట్లాంటి మూర్ఖులు తయారైన తర్వాత న్యాయం ఇంకేడో గెలుస్తుంది. న్యాయం చచ్చిపోయింది ఆల్రెడీ. న్యాయం చంపేస్తారు.